అంటే ఈ సినిమా ప్రొడక్షన్ పైప్ లైన్లో ఉన్నప్పుడు ఎంతమంది ఇంట్రెస్ట్ చూపించారో తెలియదు కానీ మీరు అబౌట్ రా వచ్చి ఈ సినిమాని రిలీజ్ చేద్దాం అనుకోవడం అంటే ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయింది. అసలు మీరు ఈ ట్రైలర్ చూసి ఈ సినిమా తీసుకుందాం రిలీజ్ చేద్దామని మీరు ఎందుకు అనుకున్నారు? ఈయనను గుర్తుపెట్టుకోండి, ఈయన పిఆర్ఓ ముసుకేసుకొని తిరుగుతుంటాడు కానీ నాకు ఫలక్నామా 2 స్టోరీ ఇస్తుంటాడు. అప్పుడప్పుడు సడన్గా నా సినిమాలో డైలాగులు రాస్తూ అంటాడు. ఇంకో రోజు వచ్చేమో కల్ట్ సినిమాలో యాక్టింగ్ చేస్తూ అంటాడు. మల్టీ టాలెంటెడ్. అడగండి. ఇప్పుడు మామూలుగా గామి కానివాడు మోక్షగామి కాడు అంటారు. ఏంటండి? గామి కానివాడు మోక్షగామి అవుతాడా? మోక్షగామి కాడు. ఓకే. సో ఆ పరంగా అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాతనో, అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు చాలా సినిమాలు చేసిన తర్వాత అఖండ లాంటి సినిమా చేశారు. మీకు ఒక ఎర్లీ ఏజ్లో, అది కూడా చాలా చిన్న వయసులో ఈ క్యారెక్టర్ రావడం, ఈ క్యారెక్టర్ పర్సనల్గా మీకేం నేర్పింది? అంటే జీవితం గురించి కానీ లైఫ్ ఫిలాసఫీ కానీ దీని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? గామి నుంచి నేర్చుకుంది ఒకటే సార్, చాలా మంది చెప్పిన మాటనే, నెవర్ గివ్ అప్. బేసికల్లీ లైఫ్ ఎక్కడ ఆగిపోదు, మనం ఆగిపోయింది అనుకొని ఏదో ఫీల్ అవుతుంటాం కానీ ప్రతిసారి రీస్టార్ట్ చేయడానికి టు కమ్ ఓవర్ అగైన్ అండ్ టు నాట్ గివ్ అప్ మనకు 1000 రీజన్స్ ఉంటాయి, మనం ఎత్తుక్కోము అవంతే. సో యా, అండ్ అది మా డైరెక్టర్ నుండి చూసినా కూడా మీకు అర్థమవుతుంది. ఒకటే పట్టుదల 9 సంవత్సరాలు ఒక సినిమాని పట్టుకోవడంలో. యా.